నమస్తే తల్లి. మరి ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఎన్ఎంసికి నీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని పంచాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా నీ పేరు, నీ ఊరితో స్టార్ట్ చేయమ్మా. నా పేరు మమతాశ్రీ. మా ఊరు పల్లెవెల, కోనసీమ జిల్లా. ధ్యానం నీకు ఎలా పరిచయం అయింది? మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చేస్తున్నారు. అందరూ మెడిటేటర్స్. నాకు వేరే పరిచయం అక్కర్లేదు. ఓకే, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. 8th క్లాస్. మరి నువ్వు ఒకదానివే ధ్యానం చేస్తున్నావా? ఫ్రెండ్స్ అందరికి నేర్పుతున్నావా? రోజు చెప్తాను, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, ఎంతసేపు చేస్తున్నావు రోజుకి ధ్యానం? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ చేస్తున్నావు? అమ్మో, ఓకే. మరి ఏమైనా అనుభవాలు ఉంటున్నాయా? అనుభవాలు ఏమైనా వచ్చినాయా నీకు ధ్యానంలో ఇప్పటి వరకు? అంటే ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటే అప్పుడు కలర్స్, స్టార్స్ అలా కనబడుతుంది. ఓకే, అంటే లైక్ పత్రి సార్తో ట్రావెలింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? పత్రి సార్ని కలవడం? పత్రి సార్ని కలవలేదు నువ్వు? అదే అడుగుతున్నాను. మరి ఎప్పుడు కలిసావు, ఎలా కలిసావు? అంటే అల్లప్రాసుల తాపేశ్వరంలో సార్ నాకు అల్లప్రాసులో చేపించారు. ఓకే, అలా పాలసతి అని రాయించారు. ఓ సూపర్, వెరీ నైస్. మరి శాకాహార ర్యాలీలకు వెళ్ళావా ఇప్పటిదాకా? ఎన్ని శాకాహార ర్యాలీలో పాల్గొన్నావు? అన్నిట్లో పాల్గొన్నావు. మరి శాకాహార ర్యాలీలో స్లోగన్స్ చెప్తావా, సైలెంట్గా నడుస్తున్నావా? చెప్తాను. ఓకే, ఇప్పుడు నీకు చేసిన శాకాహార ర్యాలీలో బాగా నచ్చిన స్లోగన్ ఏంటి చెప్పు? బాగా గుర్తున్న స్లోగన్? జీవుడే దేవుడు. ఓకే, అంటే ఎవరి మనిషి దేవుడు. ఓకే. మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఇదే ఫస్ట్ టైం వచ్చావా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా? ఓకే, ఎలా అనిపిస్తుంది మరి వశిష్ఠ గౌతమి? చాలా బాగుంది. ఓకే, స్కూల్ సెలవు పెట్టాలా రావాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా అలాగే పెట్టి వచ్చినట్లుగా. ఓకే, వెరీ గుడ్. మరి ఇంకా నీకేమనిపిస్తుంది ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర? అంటే గోదావరిలో స్నానం ఎవ్రీడే వెళ్ళి స్నానం చేస్తే చాలా బాగుంది. మళ్ళీ పెడిబిట్లో ధ్యానం ఎంతో ఎనర్జీ పొందుతున్నాం. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి జరిగితే గురువు గారి ద్వారా ఎన్నో నేర్చుకున్నాం. అట్టాకులో భోజనం షర్ట్ చాలా బాగుంది. ఓకే, వెరీ గుడ్. మరి ఉగాది పచ్చడి తిన్నావా? ఇంకా లేదా? తింటాం. ఓకే, మరి ఇక్కడ నీకు పెట్టిన రుచుల్లో బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? అంటే భోజనాలు కానీ టిఫిన్లో కానీ బాగా నచ్చిన ఐటమ్ ఈ 3 days లో? ఒక ఐటమ్ అయితే చెప్పొచ్చు, నాకు అన్ని ఐటమ్స్ నచ్చినాయి. చాలా ధన్యవాదాలు చేసినందుకు. మరి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పిల్లవి, అంటే చిన్న ఏజ్ నీది, ఇప్పుడు యూత్ ఉన్నారు, వాళ్ళకు కొత్తగా ధ్యానంలోకి రావాలన్నా శాకాహారిగా మారాలన్నా నువ్వేమైనా సలహా చెప్పదలుచుకుంటే మన ఛానల్కి చెప్పు. మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ధ్యానం చేస్తాను, సో మీరు అందరూ కూడా చేయాలి. తప్పకుండా ధ్యానం చేయాలి. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ ధ్యానం చేయాలి. నా ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఓకే చిడితల్లి, చాలా అద్భుతమైన అనుభవాలు చెప్పావు, మంచి మంచి సందేశాలు అందించావు. మరి ఈ వయసులోనే నువ్వు ఇంత బాగా గ్రేట్గా చెప్తున్నావు అంటే రేపొద్దున నువ్వు కూడా అతి త్వరలో మంచి సీనియర్ మాస్టర్ అవుతావు. పత్రి సార్ నీకు ఎప్పుడు కూడా మంచి వెల్ విషర్గా ఉంటారు. అలాగే నీకు సపోర్ట్ చేస్తున్న మీ పేరెంట్స్ కూడా ఎప్పుడు వెల్ విషర్స్గానే ఉంటారు. మరి మా ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.